చదువుతానింది. దోమన్నా మా అత్తకు బాగాలేకోకుండా హాస్పిటల్ పిలుచుకొని కడుపు నొప్పి వచ్చింటే హాస్పిటల్ పిలుచుకొని పోయి ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పిలిచిపోయినామన్నా. వామిట్ చేసుకుందా మళ్ళా చీర తీసుకున్నాం. అమ్మకి యూజ్ చేసిన డబ్బులంతా డబ్బులు మొన్న అమ్మకి కొంచెం సీరియస్ ఎక్కువ అయిపోయింది, ఇబ్బంది పడతానింది, అందుకనేసి అని చెప్పి కొంచెం హాస్పిటల్ ఖర్చు అయిందిరా. చూడు నేనేమి ఊరికే డబ్బులంతా ఖర్చు చేయలేదు. అమ్మని నుంచి కార్లో వేసుకెళ్ళినాను నేను. ఎక్స్రేకి 3000, వైప్స్ కి మళ్ళీ 500, జిరాక్స్ కి మళ్ళీ 500. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. అందరూ ఎట్లున్నారు? సో మొన్న ఏమైందంటే ఒకరోజు కొంచెం స్టమక్ పెయిన్ వచ్చి అమ్మ హాస్పిటల్కి పోవాల్సి వచ్చిందనమాట. వెరీ మైనర్, ఏం పెద్ద సీరియస్ ఏం కాదు. అది ఎందుకు వచ్చిందంటే కొన్ని మెజర్మెంట్స్, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం లేదనమాట. బుడుక్స్ ఎంత చెప్పినా అంటే ఏంటంటే ముందు రోజు ఒకవేళ షిట్ రాకుంటే ఫుడ్ తినుకోకుండా ఉండడము, లేదంటే కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ అమ్మకి సరిపోదన్నమాట, అవి తింటే స్టమక్ పెయిన్ రావడం. సో ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్ జాగ్రత్తలు తీసుకోవడంలో ఎంత చెప్పినా కానీ. సో అందుకు బ్రష్ లేపితే తప్ప వినేటట్లు లేదనమాట. సో ఈరోజు బ్రష్ లేపి అర్థమయ్యేటట్లు చేద్దాం. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ గురించే చెప్తాను. మొన్న హాస్పిటల్కి పోయింటి బాత్రూమ్కి అని. నన్ను అలా గబ్బులు చెప్తాను నువ్వు. ఇంకా స్టార్ట్ అయ్యాలి, అప్పుడే గబ్బులు చెప్తాను అంటుంది. ఏంది పిల్లలు బాగున్నారన్నా? అందరూ బాగున్నారు. మీరు బాగున్నారా? బాగున్నామన్నా. ఇంకేం విశేషాలు? టిఫిన్ అయిందా? అయ్యిందన్నా. డ్రెస్ కొనుక్కుందామంటే డబ్బులు లేవన్నా. అవునా? ఇదమ్మా యాడివే డబ్బులంతా అయిపోయినాయన్నా. ఎట్లయిపోతాయమ్మా డబ్బులు? ఊరికి అయిపోతాయా? దోమన్నా మా అత్తకు బాగాలేకోకుండా హాస్పిటల్ పిలుచుకొని, ఏమైంది? కడుపు నొప్పి వచ్చింటే హాస్పిటల్ పిలుచుకొని పోయి. అవునా? ఎప్పుడు? ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పిలిచిపోయినామన్నా. ఎప్పుడు కడుపు నొప్పి ఎప్పుడు వచ్చింది? 2 రోజులకే అంబులెన్స్ కి ఒక 2000 అయిపోయింది. కడుపు నొప్పికి అంబులెన్స్ లో పిలుచుకోబోయే అవసరం ఉంది అమ్మా? ఆటోలో అట్లా లేకపోతే బైక్ లో కూర్చోబెట్టి పిలుచుకోమకూడదా? కాదన్నా, కూర్చో. తెలియదా మనకి ఏమన్నా? కడుపు నొప్పికి కానీ అంబులెన్స్ అవసరమా? అవునన్నా, సీరియస్ అయిపోయింటే లేకపోతే బైక్ తోలేకి ఇబ్బంది, లేకపోతే కూర్చుని అంటే హాస్పిటల్ ఖర్చులు ఎక్కువైపోయినాయన్నా. పోయేకే అంబులెన్స్, మళ్ళా ఆడ చీర వామిట్ చేసుకుందా, మళ్ళా చీర తీసుకున్నాం. వాంతింగ్ చేసుకుంటే చీర తీసుకుంటారా? నీకు డబ్బులు ఎక్కువ అయినట్టున్నాయి కానీ. లేదన్నా, ఆటోలో పోతే 100 రూపాయలు అవుతుంది, దానికి అంబులెన్స్ పిలిపించినావు, 2000 రూపాయలు ఖర్చు పెట్టినావు. చీరకి ఎంత పెట్టినావమ్మా? చీరకు 2-3 వేలు పెట్టినావా? 2000 అన్నా. డబ్బులు ఎక్కువైనాయమ్మా. డబ్బులు ఎక్కువైనాయా లేకపోతే అత్త మీద ప్రేమనా? నువ్వు ఇస్తున్నావు కదన్నా, అందుకోసం. నేను ఇస్తానులే కానీ నాకు తప్పుతుంది ఇంకా. అది కాదు, మీ అత్త మీద ప్రేమ ఎక్కువైందా లేకపోతే డబ్బులు ఎక్కువైనాయా అంటున్నా. ఇంకా చూపియాల కదన్నా, అంత బాగాలేకోకుంటే ఇంకెట్లా చెప్పు? ఇంకా అంబులెన్స్ కాకపోతే ఇంకెట్లా? బండ్లో పిలుచుకొని బైక్ అవుతుందా? చూపించాల్సిందేలే కానీ బాగాలేకపోతే చూపిద్దనేం నేను అనలేదు. సెలైన్లకి, ఊరికే ఎందుకు? స్కానింగ్, ఎక్స్రే, చెప్పాలండు రారా బాబీ. ఏం బజ్జీ చెప్పు. ఏం లేదన్న, ఈడ మా అత్త విష్ణు వస్తా అంది. మళ్ళీ ఇక్కడ పంపిస్తానన్నా? లేదు ఇప్పుడు బాగుంది కదా అన్నా, డ్రెస్ కొనుక్కోవాలన్నా.
నన్ను డబ్బులు అడిగితే ఎట్లమ్మా చెప్పు. మా అత్తకి బాగాలేకుంటే కదన్నా నేనేమన్నా ఎక్కే పెట్టినా. సరేలే బాగాలేకపోయినా కూడా పెట్టాల్సిందే కానీ మాకు ఒక మాట కానీ చెప్పలేదు కదమ్మా బాగాలేదని. ఇంకా ఆ టైంలో ఎందుకులే అని నేను చెప్పలేదన్నా. పొద్దున రాత్రి అన్నా. రాత్రి ఎన్ని గంటలకి? రాత్రి 10 గంటల కాడ. మళ్ళీ ఆ టైంలో మీకు చీరల షాప్ బాగా దొరికింది కదమ్మా. మందే ఉంది కదా. మందే ఉంది, హాస్పిటల్కి అడిగి దూరం కదా, మళ్ళీ ఎట్లా పోయి తెస్తే మళ్ళీ అంబులెన్స్ లో పోయిస్తే లేదన్నా హాస్పిటల్ నుండి చీర తెచ్చాక మళ్ళీ అంబులెన్స్ లో పోయిద్దామని. లేదు. బాబీ నాకు ఇప్పుడే మెంటల్గా ఉన్నాను, గమ్మనుండు. నువ్వు బాగా ఖర్చు పెట్టినావు కదమ్మా మీ అక్కకి. అంతేగా. అంటే ప్రేమ కదన్నా, ఇంకా అత్తకు పెట్టకుంటే ఇంక ఎట్లా చెప్పన్నా. ఇంతంత ఖర్చు పెట్టినావు ఎట్లన్నా ఇప్పుడు నాకు డ్రెస్ డబ్బులు లేవన్నా. ఎంత అయింది ఇప్పుడు ఓవరాల్గా ఖర్చు? అయ్యిందన్న అంబులెన్స్కి ఒక 2000, సెలైన్లకి, స్కానింగ్కి, ఎక్స్రేకి, చీరకు 2000. చీరకు. గమ్మనుండు, నాకేం తెలీదా, నాకు వినపడదా? అవునమ్మా, ఇంటికి పోయి కొత్త చీర తెచ్చే బదులు పాత చీరలు ఏమైనా ఉంటాయి అవి తెచ్చి కట్టించుకొని. అన్న మా అత్త సెలబ్రిటీ అన్న, ఇప్పుడు బయట ఏమనుకోరు పాత చీరలు కట్టుకుంటే. మళ్ళీ ఇంకా మన షాప్ లోనే తీసుకుందాము. అవునులే, దానికి పట్టు చీర కొనుక్కోవాలేమమ్మా. మరేం నాకు డబ్బులు వేసావు లేదా అన్న? ఎంత ఖర్చు అయ్యని చెప్పు ఇప్పుడు ఫైనల్ గా. అంతా ఒక 10,000 అయిందన్న. 10,000 అయిపోగొట్టినావా కడుపు నొప్పికి? పెద్ద హాస్పిటల్ పోయినాను బాబీ నేను. 10,000 అయిపోగొడితే ఎట్లా మాట? డబ్బులు ఏం లెక్కకు లేదా మీకు? జస్ట్ కడుపు నొప్పికి 10,000 అయిపోగొడితే అంబులెన్స్ కి 2,000 అంటే, చీరకి 2,000 అంటే, ఇంకా సెలైన్లు, ఆ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్, ఎక్స్రే. ఏంటి మీరు ఇద్దరు బలి చేస్తున్నారు యాక్టింగ్లు? అన్నా డబ్బులు అన్నా అన్నా. సరే సరేలే, ఎంత పంపేదో చెప్పండి మాకు తగ్గుతుంది. అన్న ట్యాక్స్ తో కలిపి ఒక 50,000 అట్లా ఉంటుందన్నా. హాస్పిటల్కి లేకపోతే నేను డ్రెస్సులకి తిరిగి వచ్చినవన్నీ నా మీద వేస్తున్నారా? అంతేగా. మా అత్త ఇక్కడ పక్కన అన్నా అన్నా. సర్లేమ్మా, ఎంత వేయాలమ్మా చెప్పమ్మా, ఎట్లా చెప్పలేం పడే ఎంత వేయాలా? సరేలే ఇంకా ఒక 15,000 చాలు. 15,000 లేదులే కానీ 10,000 వేస్తా చూడు. అన్న హాస్పిటల్కి అయిందే 10,000 అయిపోయిందన్న. ఇంకా ట్యాక్సీకి ఏజ్ 10,000 ఖర్చు పెట్టినా కాబట్టి 10,000 ఎంకరేజ్ చేయరా. సరేలే అన్న, ఉంటా. థ్యాంక్స్ అన్న. మా అత్తకని చెప్పలేదు కదమ్మా, మీ అత్తకు నేను చూపించాల్సి వస్తుంది. అన్న ఇంకా నువ్వు నాకు పాకెట్ మనీ ఇచ్చిండేది ఇంకా మా అత్తకు పెట్టినానన్న, ఇంకా నేను ఏం చేయాలి? మా అత్తకని చెప్పలేదు, మీ అత్తకు చూపించాల్సి వస్తుంది అంటన్నా. పుణ్యం వస్తుందిలే అన్న. అంతేగా. ఏమద్దులే మా పుణ్య మధ్య ఏమద్దు, మీరు బాగుంటుంది సరే. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. ఏంటి బాబీ గమ్మనుండు బాబీ, ఏం తమాషాలు చేస్తున్నారా ఇద్దరు? ఏమ్మా ఏమి నన్ను బ్రెస్ట్ లేపుతానంతా, గబ్బులే బాధేస్తానని నన్ను. ఆహా బాగుందమ్మా, సత్యం పెళ్లికి వచ్చినంత కట్నం అన్నట్లుంది నీది మీది. ఏందిలే ఏమి, నేను పెద్ద హాస్పిటల్ చెటాతో పోయినా, ఆటోలో పోయినా, ఆటోకి 150 రూపాయలు, వచ్చేటప్పుడు చెటాతో వచ్చిన. ఏంది ఇది? నాకు పట్టు చీర కొని, పేషెంట్ పట్టు చీర కట్టుకుంటుందిలే. నీ డబ్బుల కోసము, నీ డ్రెస్సుల కోసము నన్ను బద్దలు లేపుతానవా? బ్రెస్ట్ లేపేస్తానవు? గమ్మనుండా. నాకు స్కానింగ్ కి డబ్బులు పెట్టినావా? ఎక్స్రేకి పెట్టినావా? ఇదేలే అన్న ఫోన్పే నంబరు. ఓకే అన్న, బాయ్ అన్న. బాయ్ అన్న. మీ అవసరాలు ఉంటే మీరు అడుక్కోండి బాబీ. ఒకరి మీద బాగాలేని గబ్బులు చెప్తున్నారు. నాకేం నేనేమంతా సీరియస్ అయిపోయి ప్రాణాపాయంలో ఉన్న అంబులెన్స్ లో వేసుకోపోయినారా? అంబులెన్స్ వస్తున్నా కూడా ఫ్రీగా వస్తుంది అంబులెన్స్. అంతేగా.
అట్లా నువ్వు కాదమ్మా. గమ్మనుండో మళ్ళీ నువ్వు కాదని మళ్ళీ ఇది ఒకటి చెప్తాను ఒక కహానీలో. ఏందో నేను మా అన్నతో 1 lakh కొడదాం అనుకున్నా. ఇంకా 1 lakh ఏంది 10 lakh కొట్టు బాగుంటుంది. బాగా చెప్తాను, ఆశకు కూడా హద్దు ఉండాలా. మా అన్నతో 1 lakh ఇప్పించుకొని మనం కార్ అన్నా తీసుకుంటాం. చాలా సెకలు ఉన్నారా నీలో? అదేందో చెప్తారు చూడు, నన్ను మధ్యలోకి వేసి మీరు ఏందో డబ్బులు లాగలని నా మీద లేనిపోని వాళ్ళు చెప్పుకుంటూ వాంటింగ్ చేసుకుంది, పట్టు చీర కొని ఏందిరా చిన్న చిన్న సిల్లీ రీజన్స్. గమ్మనుండు బాబీ, పట్టించుకోకూడదు. బాగా చెప్తావే. 5,000 వేస్తానన్నాడే. ఏందిరా మీదో ఆ మాత్రం డబ్బులు ఇవ్వలేరా నువ్వు? మొన్ననే కదా ఇచ్చాను డబ్బులు. యాడ్రా మొత్తం అయిపోయిందిరా డబ్బులు అంతా. అది ఎన్నిసార్లు అడుగుతావు? నేను మొన్ననే ఏందిరా అంత డబ్బు సంపాదిస్తాను, కొంచెం ఇవ్వడానికి ఎందుకు రా ఏడుస్తావు? అలా కాదు, విను మొన్ననే ఇచ్చాను. ఇప్పుడు నా దగ్గర అయితే అమౌంట్ లేదు. నేను ఇంక మళ్ళీ ఎక్కడి నుంచో అడిగి నీకు వేయాల్సింది వస్తుంది. ఉంటే ఇవ్వనా నేను? రే నేనేం నాకేమైనా యూజ్ చేసుకున్నాను రా, అమ్మకి యూజ్ చేసినాను రా నేను డబ్బులంతా. ఎవరికి? అమ్మకి యూజ్ చేసిన డబ్బులంతా. ఏమైంది? డబ్బులు మొన్న అమ్మకి కొంచెం సీరియస్ ఎక్కువ అయిపోయింది, ఇబ్బంది పడతానింది, అందుకనేసి అని చెప్పి కొంచెం హాస్పిటల్ ఖర్చు అయిందిరా. చూడు నేనేమి ఊరికే డబ్బులంతా ఖర్చు చేయలేదు. అమ్మని నుంచి కార్లో వేసుకెళ్ళినాను, నేను ర్యాపిడోలో కార్ బుక్ చేసుకుని మళ్ళీ తీసుకెళ్ళినాను. దానికే 300 ఖర్చు అయింది కారుకి. మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత ఎక్స్రే అనేసి అని, స్కానింగ్ అని, టాబ్లెట్స్ అనేసి ఎంత ఖర్చు అయింది అనుకుంటున్నావు? ప్రతిసారి 300-400 ఖర్చు అవుతా అనింది. మళ్ళా అదొకటా అంటే మళ్ళీ ఏమి మధ్యలో వామిటి దబాని తీసింది, వామిటి మొత్తం అంతా గబ్బులే వేసింది అమ్మ. మొత్తం అంతా ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవడానికి అనేసి మళ్ళీ వైపుని తీసుకుని వచ్చి క్లీన్ చేయించి మళ్ళీ స్మెల్ వస్తుందంటే మళ్ళీ ఫినాయిల్ డెటాల్ అంతా క్లీన్ చేసినాను. మళ్ళీ దానికనేసి మళ్ళీ నస్సులకి మళ్ళా మా ఒళ్ళంతా గబ్బు అయిపోయింది, పక్క కూడా ఎవరు రాలే. మళ్ళా క్లీన్ చేయించుకోవడం. మళ్ళీ తమ్ముడు డబ్బులు అడుగుతా అంటే చూడు ఎట్లా అంటున్నాడు, డబ్బులు అయిపోయింది కదా అంటున్నాడు. కాదన్నా, ఇది లాస్ట్ మూమెంట్ కదా, ఇప్పుడు నాకు రావాలి కదా డబ్బులు, అందుకోసం కదా. మంత్ ఎండింగ్ వస్తుంది కదా, ఎలా మరి? నాకు మంత్ ఎండింగ్ అవుతుంది కదా, ఎలా? నేను ఇంకా అడ్జస్ట్ చేసుకునేసి నీకు ఇవ్వాల్సింది వస్తుంది. ఏదో చెయ్యరా. సరే ఇంకా అమ్మది అంటున్నావు కదా, సరే నేను చేస్తాలే ఏదో రకంగా. చాలా అవసరం ఉంది ఇప్పుడు. అమౌంట్ తీసుకోవాలంటే నాకు అమౌంట్ దీంట్లోకి వేసుకోవాలి, నాకు కారుకి కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. నేను మొత్తం ఇవన్నీ చేసుకోవాలి కదా. కొంచెం నువ్వు నాకు కూల్ గా చెప్తేనే కదా నేను ఏదో ఒకటి చేసుకునేకి అవుతుంది. నేను అమౌంట్ అరేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటుంది కదా. స్టెప్ బై స్టెప్ గా చెప్తాడు. ఇప్పుడు కార్కి అమ్మకి బాగాలేదు అనేసి ఫోన్ వచ్చిందన్న. బయట వేరే వర్షం భయంకరం పడుతుండే. సరే ఆడికెళ్ళి చూస్తే కడుపు పట్టుకుని ఇట్లా దొల్లాడుతాండ, అట్లా కింద పడి అట్లా ఇట్లా దొల్లాడుతుంది. స్విమ్మింగ్ చేస్తాంటుందిలే. నువ్వు ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదు, నువ్వు జస్ట్ అదే డబ్బులు వస్తాయి. సరే అని చెప్పి ఏం చేసేది, అమ్మని పిలుచుకునేసి బయటకు వెళ్దామంటే వర్షం పడుతుంది. బండిలో నేను వచ్చిండేది, అమ్మ కదిలే పొజిషన్ లేదు. కదిలిస్తే ఏమైపోయేటట్టుగా ఇంత వచ్చేసి ఊదిపోయింది కడుపంతా. అయ్యో రామా, ఎందుకు అట్లా తప్పు కూతురు? నాకేడ ఊదిపోయింది కడుపు, అంత పెద్ద కడుపు ఊదిపోయింది. అందుకనేసి అని చెప్పి ఇంకా కదిలిస్తే బాగుండదని చెప్పి కార్ బుక్ చేసాను. అంబులెన్స్ రా తీసుకెళ్ళిండేది. అంబులెన్స్ మామూలుగా ఏమైనా మామూలుగా వచ్చేస్తుందా? 2000 రా అంబులెన్స్ కి. అరే నీ అబ్బా, అంబులెన్స్ 2000. ఆడ దిగిన తర్వాత వీల్ చైర్ తీసుకురావాలన్నాడు. వీల్ చైర్ తీసుకురంటే మళ్ళీ వాళ్ళు డబ్బులు కట్టాలి కదా, మళ్ళీ 500 కట్టినా నేను. మళ్ళీ అటెండరు ఈమెను ముందు పెట్టాలంటే అటెండర్ కావాలన్నాడు. అందుకనే స్పేషన్ ముందు దాటి ఈమెను పంపించాలంటే డబ్బులు కావాలన్నాడు. మళ్ళా వాడికి 500. లోపల ఏంటంటే జూనియర్ డాక్టర్ని పిలుచుకొని మళ్ళీ 500. ఎక్స్రేకి 3000. వైప్స్ కి మళ్ళీ 500. జిరాక్స్ కి మళ్ళీ 500. ఏది నోటుకొస్తే అది మాట్లాడక జిరాక్స్ అంటే జిరాక్స్ తీసేకి
స్కానింగ్కి మళ్ళీ 5,000. అవునులే. మళ్ళీ అవి చేసి మళ్ళా అదేదో వామిటింగ్ చేసుకుంటే వైప్స్ మొత్తం వామిటింగ్ మొత్తం అంతా బాడీ అంతా అయిపోయింది అన్న. బాడీ అయితే ఇది ఫ్లోర్ అంతా గబ్బు అయిపోయింది. దాన్ని పెనాయిల్ గినాయిల్ కూడా ఏమైనా తెచ్చుకోవాలి. మళ్ళా పెనాయిల్ కి డెటాల్ కి యాసిడ్ వేసి అన్ని మనమే తెచ్చుకోవాలా? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విష్ణు అది యాక్సెప్ట్ చేయరు. ఆ బ్రష్ కూడా తీసుకుంటారు కదా. బ్రష్ తీసుకుని వచ్చా. మల్టీ స్పెషాలిటీ నన్ను తీసిపోయినది గవర్నమెంట్ హాస్పిటల్కి. అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నా. మళ్ళీ దాంట్లో ఏం తమాషనా అది. మళ్ళా వాళ్ళకి నర్సులకి మళ్ళా కూడా పాపం చెప్తివి కదా ఇట్లా ఆకలి అయితే అంటే బిత్తర చూపులు చూస్తా అంటే వచ్చేదో టిఫిన్ పెట్టించినానని బట్టలు కొనిచ్చిన నైట్ షాప్ ఓపెన్ చేయించి మళ్ళా సరే ఇప్పుడు ఏమంటావు మరి? పిల్లడి ఖర్చులకి ఇప్పుడు మళ్ళీ ఏమైంది, అమ్మకి మొత్తం బాడీ అంతా గబ్బు అయిపోయింది కదా, మొత్తం వామిడి పోసుకున్నది. అందుకనేసి మళ్ళీ శారీ కావాలన్నా, పట్టు చీరే కావాలనే పట్టు పెట్టింది. సరే అని చెప్పి శారీ కావాలన్నారా, పట్టు చీరే కావాలనేసి పట్టు కూర్చునింది. సెలబ్రిటీ కదా అమ్మ, అందుకనేసి అని చెప్పి పిలుచుకెళ్ళి అంత పొజిషన్ లో పట్టు చీర కట్టుకుంటే గాని కాదా? ఇంకా అడిగా, ఇంకా సెలబ్రిటీ కదా మామూలు ఏమన్నా. రాధిక ఏం తమాషా అంటున్నావా? పీకి పిండి చేస్తున్నారు. మళ్ళీ 10,000 ఖర్చు పెట్టి శారీ కొనుక్కొని వచ్చి వేస్తే అప్పుడు ఓకే అండి. మళ్ళా బెత్తర జబ్బులు చూస్తానండి. నాకు సప్తగిరి బల్లాలోనే టిఫిన్ తింటాను అనేసి అనింది. ఏంది కడుపు బాగుండకుండా టిఫిన్ కావాలనేసి ఆ టైంలో మళ్ళా పిలిపించి మాసిని సప్తగిరి బల్లా కూడా కాదు, మాసిన ఇంట్లో చేయించుండేది. మండి బిర్యానీ పెట్టించింటివా? బండి బిర్యానీనే తినింది. మళ్ళా నైట్ అయ్యో బాగాలేకుండా మళ్ళా అది కష్టమైపోదా? మళ్ళా అలా కాదు, కొంచెము బాగాలేనప్పుడు ఏదో పెరుగన్నమో ఇలాంటి తిని ఏదో సర్దుకోవాలి కదా. నువ్వు మాత్రం ఎలా తీసి? నేను అందుకే నేను అడుగుతాండేది ఏదో చూడరా. ఎలానా నాకు కొంచెం టైం పడుతుంది. నేను ఇప్పుడే వెయ్యి ఏదో చేయరా, నాకు ఇబ్బంది పడతాను. మొదట 10,000 వేసేయి, మళ్ళా చూద్దాం. నేను వేస్తాను. ఈసారి అమ్మకి అలాంటివి పెట్టద్దు. లే అరే ఏమనుకున్నావురా, రాధిక అమ్మ అంటే ఏమనుకున్నావు? పెట్టాలి, ఇట్లా పెట్టాల్సిందే. ఆయన కూడా అమ్మకి ఇప్పుడు ఎందుకు చెప్పు, బాగాలేనప్పుడు అమ్మ తిని అరిగించుకునే అంత ఇది ఉంది అమ్మకి. ఏం చేస్తాం రా, ఓ 10,000 వేసాయి మొదట, మళ్ళీ చూద్దాంలే. నేను మళ్ళీ కాల్ చేస్తాను, నాకు 10,000 వేసాయి మొదట. వేస్తాను మంచి నంబర్ చేస్తాను, ఫోన్ పే చేస్తాను. మా అన్న ఒక 15,000, నీదొక 10,000 ఉందో. మీరు కడుపుకు అన్నం తింటావా, ఏమైనా గడ్డి తింటావా, ఉందా? ఎవరు మూసుకొని బుద్ధి లేని మగమోడా. నా మీద నువ్వు నన్ను అంబులెన్స్ లో పిలిచిపోయినావా? 2,000 పెట్టినావా? ఏంది బ్రెస్ట్ లేపి గబ్బు లేపి చెన్నంగి ఇత్తుతాను నన్ను. ఇత్తినారు చెన్నంగి ఇత్తినారు, మళ్ళీ ఇత్తుతానారేంది? ఏమదే? అదేమో 15,000 కొట్టా, లేనిపోయినవన్నీ చెప్పి ఊసులన్నీ. నువ్వు గమ్మనుండో, నీకేందన్నా దీంట్లో భాగం ఉందేమోలే. నేను అట్లా తినేదాన్ని కాదు. నాకు కడుపున పొల్లాడుతానా, నేను పల్టీలు కొడతానా, నేను వామిట్ మొత్తం బాడీ మొత్తం చేసుకున్నానా. నువ్వు మూసుకో. నాకు పట్టు చీర తెచ్చినావా? కడుపు నొప్పి తల్లాడే వాళ్ళు ఎవరైనా పట్టు చీరలు కట్టుకుంటారా? మెంటల్ సెలబ్రేట్ అయితే పట్టు చీరలు కట్టుకుంటారా? ఏమీ రాదు. ఏదైనా కానీ ఒక మనిషి ఒక తప్పు చేస్తా అంటే ఆలోచించాల, ఎందుకు ఆ తప్పు చేస్తాను. హెడ్ షాట్ టైల్సా చెప్పు. ఏంది అది పట్టుకొని చంపుతాను నన్ను? కాచేట అట్లా నన్ను ఎందుకు అట్లా గబ్బు లేపి డబ్బులు పీకుతున్నారు మీరు? అంటే రావు కదా, డబ్బులు టైట్గా ఉంది, అందుకని. టైట్గా ఉంటే ఎవరు చిక్కితే వాళ్ళు నన్ను ఉపయోగించుకుంటావా? ఇంట్లో బ్లాక్ చేసినారు. నీతో నేను ఏమైనా ఒక పైసా పెట్టించినానా? నన్ను తీసుకుపోయిండేది పెద్ద హాస్పిటల్కి, నేను పోయిండేది ఆటోలో, తిరగా వచ్చింది నీ బండిలో. అవును, మళ్ళా మీరు ఎక్కడ పెద్ద ఏంది ప్రైవేట్ హాస్పిటల్ పిలిచిపోయి పెద్ద హాస్పిటల్ అన్నాం. బాబా ఏం గమ్మనండి, ఏం కహానీలు చెప్తున్నారు మీరు. నన్ను అంబులెన్స్ లో
పట్టు చీరి మా ఫెనాయిల్ యాసిడ్ డబ్బులు వస్తుంది మా. అంటే మీరు ఎట్లా వాళ్ళంటే ఇద్దరు చచ్చిపోయిన వాళ్ళ మీద చిల్లర ఏరుకునే వాళ్ళు ఉన్నట్లున్నారు మీరు. చచ్చిపోయిన వాళ్ళకి మా చచ్చిపోయిన వాళ్ళ మీద మీరు చిల్లర ఏరుకుంటారు. మా హెడ్సెట్ అయితే చెప్పు. ఏంది హెడ్ సెట్ అనుకుంటున్నా, నన్ను చంపుతావు. ఏంది హెడ్ సెట్ పాకడా నీదోటి. ఇది మంచిగా లేదు. ఏంది నన్ను బ్రెస్ట్ లేపి గబ్బు లేపేసినారు, నన్ను గబ్బు లేపి చెన్నంగా ఇచ్చినారు. ఆ పాపకి ఏం అట్లా పట్టుకుంది డబ్బులు పిచ్చి. మామూలు ఏదో ఛాన్స్ అప్పుడప్పుడు. థ్యాంక్ యూ మా. అంటే నీకు మామూలు పాకెట్ మనీ ఏం చేస్తా అంటాడు పిల్లడు. పాకెట్ మనీ కదా. అవును, నీకు ఇచ్చిన డబ్బులన్నీ ఏం చేసినావు నువ్వు? అంటే బయట వెళ్ళి మనము చిరుతిండ్లు ఏమైనా తింటాడు. గోబీలో 10 ప్లేట్లు అట్లా తింటాను. వెళ్ళిన ప్రతిసారి కొంచెం అట్లా 10 ప్లేట్ల చేట. డైటా? 10 డైట్ ప్లేట్లా? బజ్జీలు ఎన్ని తింటావు చేట? బజ్జీలు ఒక 50 అట్లా తింటాము. ఇంకా దానికి లేస్తుంది కదా మరి. యాపిల్స్ చేట? నీది కడుపా చెరువా? యాపిల్స్ ఆపిల్స్ ఒక 150 అట్లా. ఒక రోజులో నీ కడుపా చెరువా? 2 days. నీ కడుపా చెరువాది? 2 days. నీది కడుపా లేకుంటే చెరువా? ఏదో అట్లా చెప్పుకుంటే వస్తాయమ్మా. ఏంది అట్లా అట్లా దించుకొని చేస్తారా? 3,000 రూపాయలకి 3,000 గోపి దించేస్తారా? ఏందో చెప్తాను పిల్లలు. డైరెక్ట్ పోయి నాన్న అడిగిన అనుకోండి, ఇంట్లో ఎవరు డబ్బులు. అదే పెద్దవాళ్ళు పెద్ద ఉండవాళ్ళు మీరు అడిగిన మీ పేరు చెప్పినాను అనుకోండి, డబ్బులు వస్తుంది. నా కొడుకు హెల్ప్ చేసినాడు అనుకుంటారు, అయితే సోషల్ వర్క్ చేసినారు అనుకుంటారు. కొంచెం పేరు కూడా వస్తుంది కదా నాకు ఇంట్లో. అయినా నువ్వు దమ్మిడి పెట్టుకోకుండా వేలు లాగుతున్నారు ఏంది మీరిద్దరు? నాకు అర్థం కాలే. సరే అబ్బా ఇదో అయినా నేను డిసప్పాయింట్ విష్ణు. హెడ్స్ టైల్స్ వేసి అక్క లెవెల్కి 50,000, నా లెవెల్కి 10,000. 50 కాదు 15గా ఇస్తానన్నాడు మా. అమ్మా నాయన, ఇది ఎక్కడ సోద్యం రా దేవుడా. పెద్దన్నకి ఫోన్ చేస్తే కరెక్ట్ గా వస్తుంది. నన్ను నిజంగా గబ్బు లేపేస్తాను. నన్ను ఏం గబ్బు లేపినామమ్మా? నన్ను నిజంగా గబ్బు లేపి చెన్నంగా ఇచ్చేస్తాను. నాకైతే అది ఇంకొకసారి నిన్ను పిలిచకూడదు అసలు. ఏమన్నా బుడుక్సు అట్లా కాదు బుడుక్సు. ఇప్పుడు నువ్వు ఏమన్నా చెప్పు. నిజాలు ఉన్నాయి కదా. ఏమున్నాయి నిజాలు? కడుపు నొప్పి, కడుపు నొప్పి టాబ్లెట్లు పెద్ద హాస్పిటల్ ఇచ్చినారు. వామిటింగ్ పెద్ద హాస్పిటల్ చేసినాను. అంతే. అంత మళ్ళా అది వాడుకుంటారా? దాన్ని ఏం చేసినామమ్మా? వామిటింగ్ కి బూత్ చేసి బంగ్లా చేసినారు. అట్లే అంబులెన్స్ చేసినాము. ఇంత చిన్న టాబ్లెట్ అయితే మీకు ఇచ్చింది. అదే బూత్ బంగ్లా చేసేసినారే. అంతేగా జరిగిన వాస్తవాన్ని కొంచెం ఇంకా నువ్వు కూడా ఏమన్నా ఉంటే ఎవరితో డబ్బులు లాగేస్తే నువ్వు కూడా లాగమ్మా. ఒక మనిషికి మనిషి సలహాలు ఇస్తానావేం కదా. అంతేగా వీళ్ళకి సలహాలు ఇచ్చినది నువ్వేనా? నీతో పార్ట్నర్స్ మీరు ముగ్గురు. షేర్ చేసుకుంటా. అది అందుకే లెప్ప నువ్వు చాలా పలుకుతావు చిలక పలుకులు. ఓయమ్మ నన్ను ఇంతకు ఎట్లయితే నన్ను ఏం ఎన్ని రోజుల నుంచి పెట్టుకున్నారు నన్ను మనసులో. ఎవరికి తెలియదు బుడుక్సు. వీళ్ళ తమ్మునికి వాళ్ళ అన్నకి వాళ్ళకి అనుకోరా నన్ను. నేను యాక్చువల్ గా సాయంత్రం లైవ్ పెడదాము అనుకుంటా. ఎంతకు తెగించారా? లైవ్ పెట్టి లైవ్ లో చెప్దాము అనుకుంటాను. ఇట్లనా? అట్లా కాదు పాపం అమ్మాయ్య ఏమంటారు, ప్రకృతికి పోయి బోటి చికెన్ మటన్ అన్ని తిని కడుపు నొప్పి తెచ్చుకోయింటే ఇట్లా. బోటి చికెన్ ఏమి తింటే తినలేదప్ప. అంత ముద్దాను అంత బోటి వేసుకొని తిన్నాను. ఇట్లా గబ్బు లేపు వాళ్ళు అట్లా గబ్బు లేపినారు. లైవ్ లో పెట్టి ఇట్లా అమ్మకి కొంచెం స్టమక్ పెయిన్ ఉంది, చిన్న ఆపరేషన్ చేయాలంటున్నారు. చాలరా లేనిపోనివన్నీ పుట్టిస్తున్నారు. సరే ఉండు, హెడ్స్ టైల్స్ చెప్పు. ఆపరేషన్ చూస్తా ఒక్కటి లే చెప్పు. నువ్వు చెప్పు పోలే. ఒక్కసారి ట్రై చేయి. టైల్స్ చెప్పండి. హెడ్స్ వర్కౌట్ కాదు, మళ్ళీ ట్రై చేయి. వాళ్ళల్లో పర్నా కొడుకల్లారా.